రాత్రికాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, మీ యొక్క అత్యున్నతమైన కృపగలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాము. గతించిన ఉదయము నుంచి కూడా ఈ రాత్రి వరకు మమ్మల్ని అందరినీ ప్రేమించినందుకు, మీ కాపుదల దయచేసినందుకు స్తోత్రాలు నాయనా. ఎస్ లార్డ్, ఈ రోజున అనేక ప్రాంతాలు మేము వెళ్ళాము, ప్రయాణించాము. అయినప్పటికీ ఏ అపాయము, ఏ ప్రమాదము మమ్మల్ని ముట్టకుండా కాపాడారు తండ్రి. అయా, మాకు కావలసిన ఆరోగ్యమును, ఆహారమును, ఆర్థిక అవసరతలన్నిటినీ మీరు సమకూర్చి మమ్మల్ని సంతోషింప చేశారు నాయనా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయా, ఈ రోజున శక్తిని, బలమును, జ్ఞానమును మాకు అనుగ్రహించినందుకు, అయా, ఏ అడ్డంకులు మా పనుల్లో మేము కలిగి లేకుండా ఫలించేవారిగా ఉండుటకు కృప చూపించినందుకు వందనాలు తండ్రి. ముఖ్యంగా మమ్మల్ని మీ కృపను బట్టి సజీవులుగా ఈ విధంగా నిలుపుకొని మీ పాద సన్నిధిన చేరి మరొకసారి ఈ విధంగా కుటుంబంతో ప్రార్థించుకునే ధన్యత దయచేసినందుకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 5వ వచనము ద్వారా ఈ రాత్రికాల సమయంలో మాకు సెలవిస్తున్నారు. అవును తండ్రి, మీ వైపు చూస్తున్న వారికి ఏ రోజు కూడా సిగ్గు కలగదు. అయా, మిమ్మల్ని ఆశ్రయించిన వారు ఏ రోజు కూడా అవమానం పొందరు. అయా, ఈ రోజున ఎవరైతే మనుషులను ఆశ్రయించి మనుషుల సహాయము కోరుకొని దుఃఖిస్తూ ఉన్నారో, మోసపోయిన స్థితిలో ఉన్నారో, నష్టపోయిన స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. అయా, వారు మీ వైపు చూడడానికి వారి హృదయాలను ప్రేరేపించండి. అయా, వారు పోగొట్టుకున్నవన్నీ కూడా మరలా తిరిగి పొందుకోవడానికి మీ కృప చూపించండి. అయా, బిడ్డలు మీ వైపు చూస్తుండగా వారి చీకటి జీవితంలో వెలుగును కలగజేయమని, వారి జీవితాన్ని తండ్రి వెలిగించమని ఈ రాత్రిన మేము బ్రతిమాలుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అనేక మంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఆయా స్థలాల నుంచి ఏకీభవిస్తూ ఉండగా, సంఘముగా మేము అందరము చేరి ప్రార్థిస్తూ ఉండగా మా మొరలను ఆలకించండి. పేరు పేరున ప్రతి ఒక్కరిని గూర్చి ప్రార్థిస్తుండగా మీ సహాయమును అనుగ్రహించండి నాయన. ఈ రాత్రిన ఎవరైతే వ్యాధుల చేత, అనారోగ్య సమస్యల చేత, భయంకరమైన రోగాల చేత ఆయా దిక్కు తోచని స్థితిలో ఉండి దుఃఖిస్తున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం, మంచి ఆరోగ్యం వారికి దయచేయండి తండ్రి. మీరే హస్తము ద్వారా తాకి సంపూర్ణమైన విడుదల దయచేయండి. ప్రతి ఒక్క అపవాది దురాత్మ శక్తులన్నిటి నుంచి కూడా యేసు నామంలో విడుదల దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి. డిప్రెషన్ అనే సమస్య నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, ఎంతోమంది బిడ్డలు అప్పులు కలిగి ఉన్నారు, ఆర్థికంగా తండ్రి నష్టపోయారు. అవి వారు చేస్తున్న ఉద్యోగాల్లో ప్రభువా, వ్యాపారాల్లోనైనా వారు తక్కువ స్థాయిలో ఉండిపోతున్నారు తండ్రి. వాటన్నిటిని బిడ్డలకు మరలా తిరిగి ఇవ్వమని బ్రతిమాలుకుంటున్నాము. పూర్వపు స్థితిని దయచేయమని అడుగుతున్నాము. ఆర్థికంగా బలపరచండి, అప్పుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన, కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన గొడవను బట్టి అడుగుతున్నాము. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య విభేదాలు, అయ్యా భార్యాభర్తలకు మధ్య గొడవల నుంచి విడుదల దయచేయండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవల నుంచి విడుదల దయచేయండి. ఒకరినొకరు ప్రేమించుకొని సమాధానపడి జీవించడానికి కృప దయచేయండి నాయన. అయ్యా, యవన బిడ్డలకు మీరు తోడై ఉండండి. వారికి ఉన్న దుర్వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించండి. మారు మనసు వారికి అనుగ్రహించండి. చిన్న బిడ్డలందరికీ మీ కాపుదల అనుగ్రహించమని అడుగుతున్నాం. వృద్ధులకు మీ సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఎంతోమంది బిడ్డలు కోర్టు కేసులో చిక్కుకున్నారు. ఆ చిక్కు నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా, సొంత గృహం కోసం బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. వారికి సొంత గృహం దయచేయండి. అయా, ఉద్యోగాల కోసం బిడ్డలు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలపరచమని అడుగుతున్నాం నాయన. ఎవరైతే గర్భఫలం లేక కృంగిపోతున్నారో, అవమాన భారం మోస్తున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం, వారికి గర్భఫలం దయచేయండి నాయన.
ఎవరైతే ఆయా దేశాల్లో ఉన్నారో తండ్రి, వారందరికీ మీ క్షేమాన్ని దయచేయండి. సురక్షితంగా జీవించే భాగ్యం వారికి అనుగ్రహించండి ప్రభువా. నాయన విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచండి. వీసా ఇమిగ్రేషన్స్లో సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. నాయన నైట్ డ్యూటీలో ఉన్నవారు ఉన్నారు, నైట్ ట్రావెల్ చేస్తున్న బిడ్డలు ఉన్నారు. సురక్షితంగా వారు ఉండడానికి కృప చూపించండి తండ్రి. అయ్యా మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. దేశ ప్రజలను, ముఖ్యంగా దేశ సైనికులను అందరినీ కూడా మీ కాపుదలలో భద్రపరచుకోమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో మేమందరము కూడా సేద తీరబోతుండగా మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కంచె, మీ కాపుదల మా గృహాల చుట్టూను దయచేయండి ప్రభువా. అయా ఎవ్వరూ కూడా నిద్రలేమి సమస్యలు, పీడకలల సమస్యలతో బాధపడకుండా, అపవాది క్రియల చేత, దొంగల చేత, శత్రువుల యొక్క పన్నాగాల చేత ఇబ్బందులు పడకుండా, ఏ హాని మాలో ఎవ్వరికి జరగకుండా కంటి నిండా సుఖంగా సేద తీరే భాగ్యమును అయా మీరే మాకు దయచేయమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మిమ్మల్ని మరొకసారి స్తుతించుకోవడానికి కృప కనపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.